వేసవి వచ్చిందంటే చాలు చిన్నారులకు ఈత గుర్తుకు వస్తుంది. నల్గొండలో స్విమ్మింగ్కు అనువుగా ఉన్న పానగల్ ఉదయ సముద్రం కాలువలో ఎంతోమంది ఈత కొడతారు. ఈసారి వేసవి ప్రారంభంతోనే చిన్నారులు ఈతతో సేద తీరుతున్నారు. పానగల్ ఉదయ సముద్ర కాలువలో స్విమ్మింగ్పై ఫోకస్. వేసవిలో తమ పిల్లలకు ఈత నేర్పాలని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అవకాశం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి ఈత కొట్టిస్తుంటారు. వేసవి వచ్చిందంటే చాలు చిన్నారులకు ఈత గుర్తుకు వస్తుంది. ఈత నేర్చుకోవడం కోసం కొంతమంది స్విమ్మింగ్ పూల్స్ను ఆశ్రయిస్తే మరికొంతమంది చిన్న కాలువలను ఎంచుకుంటారు. పానగల్ ఉదయ సముద్రం వద్ద ఉన్న కాలువలో ఈత నేర్చుకునేందుకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు నల్గొండ పట్టణం నుండి ఎంతోమంది చిన్నారులు వస్తారు. ఈసారి వేసవి ప్రారంభంతోనే చిన్నారులు ఈతతో సేద తీరుతున్నారు. తాము ఈత నేర్చుకునేందుకు ఇక్కడికి రావడం జరిగిందని, ఇక్కడి వాతావరణం బావుందని, నీళ్లు కూడా చల్లగా హాయిగా ఉన్నాయని ఈత నేర్చుకోవాలనుకునేవారు పానగల్ ఉదయ సముద్రం కట్ట కింద కాలువ వద్ద రావచ్చని చిన్నారులు చెబుతుండగా, ఉదయ సముద్రం కట్ట కాలువ వద్ద చిన్నారులు ఈత నేర్చుకుంటున్నారని, ఈ ప్రాంతాన్ని ఈత నేర్చుకునే విధంగా తీర్చిదిద్దాలని, ముఖ్యంగా పాకురు చెత్త చెదారం లేకుండా నీటిని శుద్ధి చేయడంతో పాటు నీటి గుండాన్ని కొంత వెడల్పు చేసి ఎక్కువ మంది ఈత నేర్చుకునేలా సౌకర్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు. ట్యూబ్లో రేపు వార్తలలో ట్యూబ్ వేసుకో స్విమ్మింగ్ ఒకటిగా ఇటువైపురా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చి మా మమ్మీ డాడీ తోటి ఈవినింగ్ వచ్చి స్విమ్మింగ్ చేస్తా. నాకు అంత పర్ఫెక్ట్ రాదు కానీ ఇక్కడ బాగు. నా పేరు సాహిల్. నేను నల్గొండ జిల్లాలో ఉంటా. ఇక్కడ పానగల్లో చాలా ఉంది. ఎండకి ఇక్కడ వచ్చి కూర్చొని బోల్ చాలా చల్ల నీళ్ళు ఇంకా ఈత కొట్టచ్చు. అందరూ బాగుంటుంది. అందరు రండి. ఈడ బాగున్నాయి. ఈత ఎండాకాలంలో చాలా బాగుంటుంది. ఇక్కడ ఈత కొట్టడానికి వచ్చిన ఇక్కడ చాలా బాగుంది. చల్లగా ఉంది నీళ్ళు. సమ్మర్ కాబట్టి వచ్చేసినాం. అది పిల్లలకి ఎండాకాలం చల్లగా ఉండడానికి ఇక్కడికి తీసుకొస్తున్నాము. కొంచెం పాకురు అంతా కొంచెం క్లీన్ చేసి మంచిగా నీళ్ళు కొంచెం నింపితే పిల్లలు ఆహ్లాదంగా ఆడుకోవడానికి కానీ కొద్దిసేపు ఈత కొట్టడానికి కానీ కొంచెం బాగుంటుంది.